మొదటిగా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియులైన సోదరులకి మా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన ప్రియులైన సహోదరి సహోదరులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలండి. దేవుడు ఇదేనాన్న మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను ఇదేనాన్న మనం పరిశీలనగా నేర్చుకోవడానికి ప్రయత్నపడదాం. కొన్ని రెఫరెన్స్లు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. దయచేసి మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి పరిశీలనగా ఈ విషయాలు వినాలని నేను తెలియజేస్తున్నాను. అశ్రద్ధగా వింటే ఒక మొక్క కూడా అర్థం కాదన్నమాట. నేనే కాదు, సహోదరులు ఎవరు చెప్పినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినడం అనేది మన యొక్క బాధ్యత. అలా మనం ఎప్పుడైతే ఉన్నామో ఆధారమైందన్నమాట. ఇది లేకపోతే అసలు క్రైస్తవ విశ్వాసమే లేదు. అలాంటి విషయాన్ని మనం ఈ దినాన్న మనం ఆలోచిస్తున్నాం. అదే ఏంటంటే పునరుత్థానము. అంతేకాదు దాని యొక్క లక్షణాలు. పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసానికి పునాది వంటిదన్న విషయం మనందరికీ తెలుసు. మన సేవకులు చాలాసార్లు మనకు అందించారు. ఇది ఎంత ప్రాముఖ్యమైనదంటే ఈ పునరుత్థానం అనేదే లేకపోతే అసలు క్రీస్తు సంఘం అనేదే లేదు. అంత ప్రాముఖ్యమైనదే ఈ పునరుత్థానం అనేది. అయితే గమనించండి, ఈ పునరుత్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రథమ ఫలం అయితే తర్వాత ఆ పునరుత్థానాన్ని పొందుకోబోయేవారు ఎవరన్నా ఉన్నామంటే అది మనమే. మనమంటే యేసుక్రీస్తు ప్రభునందు ఉన్న వారందరూ కూడా ఆ పునరుత్థానాన్ని పొందుకుంటారు. అంత గొప్పది ఈ పునరుత్థానం. పునరుత్థానానికి మునుపు మన జీవితాలు అశాశ్వతమైనవి. పునరుత్థానం తర్వాత మన జీవితాలు అనేవి శాశ్వతంగా ఉండేవన్నమాట. ఇక ముందుకి మనం కొనసాగుతాం. మొదటిగా ఈ దినాన్న మనం నేర్చుకునే విషయం ఏంటంటే యేసుక్రీస్తు పునరుత్థాన శరీర లక్షణాలు. పునరుత్థానం అని మనం బాగానే వింటున్నాం. కానీ పునరుత్థానంలో అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన మూడో దినాన్న తిరిగి అంటే చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి మూడో దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఆయన శరీరం ఎలా ఉంది అన్న విషయాన్ని, ఆయన శరీరం యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని ఈ దినాన మనం పరిశీలన చేయబోతున్నాం. ఎందుకు పరిశీలన చేస్తున్నామంటే మనం దేని కొరకైతే ఆశాభావం కలిగి ఉన్నామో, దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో ఆ పునరుత్థానం యొక్క ఆ ధన్యత లేకపోతే ఆ విధానం ఏంటో మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ దినాన ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఇవన్నీ మనకేం తెలియనివి కాదు. అనేక సార్లు మనం చదువుకుంటూ పోయాం. ఆ చదువుకుంటూ పోయిన విషయాల్ని ఒక క్రమంలో మనం ఈ దినాన మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. చదవనే కాదు, ఇవేమని కూడా చాలాసార్లు చదవం. మొదటిగా ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడని దూతలు సాక్ష్యం ఇచ్చాయి. మొదటగా యేసుక్రీస్తు ప్రభుని సమాధి చేసినప్పుడు, ఆయన సమాధి చేయబడిన తర్వాత అంటే అరిమత యోసేపు, నికోదేము అనే వ్యక్తులు వీరు ఏం చేస్తారంటే ఆయనకి సమాధి కార్యక్రమాన్ని చక్కబెడతారు. చాలా డబ్బులు వెచ్చించి ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయనను నారబట్టతో చుట్టి ఆయన ఏం చేస్తారంటే తొలిచిన అంటే తన కొరకు ఏర్పాటు చేసుకున్న అరిమత యోసేపు యొక్క రాతి సమాధిలో ఆయనను భద్రపరచడం జరిగింది. అయితే తగిన రీతిగా ఆ యొక్క సమాధి కార్యక్రమంలో ఆయన సమీపంలో ఉండేవారు ఎవరూ లేకపోవడం వలన వారు ఏం చేస్తారంటే ఆ తర్వాత మరియ కానీ, మగ్దలేని మరియ కానీ, ఇంకా కొంతమంది స్త్రీలు కానీ ఏం చేస్తారంటే శనివారం దినాన, శుక్రవారం ఆయన చనిపోయారు, శనివారం దినాన విశ్రాంతి దినం కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. ఆదివారం ఉదయమే సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వీరు బయలుదేరుతూ ఉంటారు. ఎక్కడికి? సమాధి దగ్గరికి. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు పూసి సమాధి చేయాలన్న ఆలోచన అన్నమాట వాళ్ళది.
అంటే తగిన రీతిలో, అంటే యూదుల ఆచార ప్రకారంగా సుగంధ ద్రవ్యాలు పూసి సమాధి చేసే ఒక వ్యవహారం వారి మధ్యన నడిచేది. మనం కూడా ఒక చనిపోతే వ్యక్తులకి ఏం కొడతాం? సెంటు కొడతాం. అక్కడి నుంచి వచ్చింది ఇది కూడా. అలాగా సుగంధ ద్రవ్యాలు పూసే ఒక విధానంతో వారు బయలుదేరారు మార్నింగ్, ఆదివారం ఉదయాన్నే. శనివారం వెళ్ళడానికి కుదరదు. శనివారం వారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే ఏ పని చేయకూడదు, విశ్రాంతి దినం. ఆదివారం నాడు బయలుదేరినప్పుడు ఆదివారం నాడు వారు వెళ్తూ వెళ్తూ మార్గంలో మాట్లాడుకుంటున్నారన్నమాట. సుగంధ ద్రవ్యాలు మనం పట్టుకుని వెళ్తున్నాం, బాగానే ఉంది. మన కొరకు రాతిని ఎవరు తొలగిస్తారు? సుగంధ ద్రవ్యాలు పట్టుకుని మనం వెళ్తున్నాం, బాగానే ఉంది. రాతిని ఎవరు తొలగిస్తారంటే, రాతిని తొలగించడానికి ఎవరు వచ్చారు? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. 28వ వచనం నుంచి 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె నుండెను. అతని వస్త్రం హిమమంత తెల్లగా, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వల్లనే ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి అని దూత గురించి ఇక్కడ మనం వింటున్నాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం దినాన్ని వెళ్ళారు. తెల్లవారుచుండగా మగ్దలేని మరియతో వేరొక మరియ కూడా ఉంది. ఇంకా మిగతా సువార్తలో చూస్తే కొంతమంది ఉంటారు, ఇంకా స్త్రీలు. వీరందరూ కూడా బయలుదేరి వెళ్ళినప్పుడు, ఆ సమాధి దగ్గరికి చూడడానికి వెళ్ళినప్పుడు పరలోకం నుంచి ప్రభుదూత రావడం జరిగింది. ఆ ప్రభుదూత ఎందుకు వచ్చిందంటే, ఎందుకు వచ్చింది? వీరు మార్గంలో మాట్లాడుకుంటున్నారు. ఏమని? రాయి ఎవరు తీస్తారు? రాయి అంటే అది చిన్న విషయంగా చాలా టన్నులు బరువు ఉంటుందండి. అది అంత బలమైన రాయి ఆ సమాధికి అడ్డంగా పెట్టబడి ఉంది. అలాంటి రాయిని తొలగించాలంటే వీరికి సామర్థ్యం సరిపోదు. కాబట్టి పరలోకం నుంచి దూత వచ్చి ఏం చేసిందంటే, రాయి దొర్లించి ఆ రాయిని కింద పడేసి ఆ రాయి మీద కూర్చొని ఉందంట. ఎవరు రాబోడికి? ఈ స్త్రీలు రాబోడికి వెళ్ళారు, చూశారు. చూసి వీరు భయభ్రాంతులైపోయారు. అప్పటికే అక్కడ కావలివారు ఉన్నారు. కావలివారు అంటే రోమా సైనికులు. అప్పటికే చచ్చేంత భయం వచ్చేసింది వాళ్ళకి. పడిపోయి తన్నుకుపోయారన్నమాట, ఒక రకంగా చెప్పాలంటే. చచ్చిన వారి వల్ల అయిపోయారు. అయితే దూత చూడబడికి చాలా భయంకరంగా ఉంది. చూస్తున్నారు, తెల్లగా మెరుపు అంతా వెలుగు కలిగి ఉంది. చూసి వీరు కూడా భయపడ్డారు. అయితే దూత ఏమని చెప్పాడంటే, కావలి వారిని మీరు భయపడకండి అని కావలి వారితో చెప్పలేదు, మీరు భయపడకండి అని స్త్రీలతో చెప్పాడు. స్త్రీలతో చెప్పి వారికి చెప్తున్నాడు, ఇదిగో మీరు యేసుక్రీస్తు ప్రభుని ఇక్కడ వెతుకుతున్నారేమో, ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడే లేచాడు. ఇదిగో మీకంటే ముందుగా గలిలయకి వెళ్తానని చెప్పాడు కదా, మీరు అక్కడికి వెళ్ళండి, మీ సహోదరులకి ఈ విషయాన్ని తెలియజేయండి అని దూత మొదటిగా వారికి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడని దూత ద్వారా మొదటి సాక్ష్యాన్ని మనం వింటున్నాం. ఇక్కడ వింటున్నాం అంటే ఆ సాక్ష్యం కూడా దూత ఎవరికి చెప్పింది? ఎవరు చెప్పిందండి? స్త్రీలకు చెప్పింది. స్త్రీలకు చెప్తే వారు ఏం చేయాలో తోచక వారు ఎలా ఉందంటే వారి పరిస్థితి 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 28వ అధ్యాయము 8వ వచనం. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని
మీకు శుభమని చెప్పాను. చూసారా, వారికి ఓ పక్క నుంచి భయం ఉంది, ఓ పక్క నుంచి మహా ఆనందం ఉంది. ప్రభు తాను బ్రతుకున్న సమయంలో చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేచాడా? ఇది నమ్మశక్యంగా, అంటే వారు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారన్నమాట. ఒక్కొక్కసారి మన జీవితంలో మనం అనుకోనివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాం, ఆ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటాం. అవునా, అది జరిగిందా అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలాగా వీరు చాలా ఆనందం ఉంది, అదేవిధంగా భయం కూడా ఉంది. ఆ భయంలో వీరు వెళ్తున్నారు. వెళ్తూ శిష్యులకి ఆ వర్తమానం తెలపడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వీళ్ళని ఎదుర్కొని వాళ్ళకి ఏం చెప్పాడంట? శుభమని చెప్పాడట. శుభమని చెప్పినప్పుడు వెంటనే వారు ఏం చేశారంటే ఆయన యొద్దకు వచ్చారు. ఆయన వద్దకు వచ్చి, గమనించండి, ఆయన వద్దకు వచ్చి 9వ వచనం, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొరక్కగా ఏం చేశారంట? చాలు, ఆయన పాదాలు పట్టుకుని ఏం చేశారు వాళ్ళు? పాదాలు చెప్పండి, పాదాలు పట్టుకున్నారు. పాదాలు పట్టుకుని యేసుక్రీస్తు ప్రభుకి మొరక్కడం జరిగింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నారు. ఎప్పుడు జరిగే సందర్భం ఇది? చనిపోయిన తర్వాత, లేకపోతే చనిపోక మునుపా? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరుగుతున్న విషయాలు ఇవి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, మృతులలో నుంచి పునరుత్థానుడైన తర్వాత ఆయన పాదాలను ఈ స్త్రీలు ఏం చేసుకున్నారంటే తమ చేతులతో పట్టుకుని మొరొక్కారట. మరొక సువార్తలో ఉంది, ఆరాధించారు అని ఉంది. అంటే ఆయనను మొరొక్కేవారు ఏం చేశారంటే చేతులతో ఆయన యొక్క పాదాలనే పట్టుకున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మహిమ దేహానికి పాదాలు ఉన్నాయా? ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే, మహిమ దేహానికి పాదాలే కాదు, ఎముకలు కూడా ఉన్నాయి. పాదాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అంతేకాదు మాంసం కూడా ఉంది. ఎలా చెప్పగలమండి అంటే చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 39 వచనాలను మనం చదువుకుందాం. వారు ఎలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపను. చదివిన దాంట్లో ఏమర్థమైందండి? ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఏమంటే 39వ వచనంలో, నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదాలు చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతానికి ఉండవు. నాకున్నట్టుగా, ఇక్కడ ఏమంటారంటే నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసం ఎవరికి ఉండవట? మీరు భూతమని భయపడ్డారే, ఆ భూతానికి ఉండవు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం, ఆ మహిమ దేహానికి చేతులున్నాయి, కాళ్ళున్నాయి, సాధారణమైన మనిషిలాగే ఉన్నాడు. ఆయనకి మాంసం ఉంది, ఎముకలు కూడా ఉన్నాయి. నేను చెప్పానా, బైబిల్ చెప్తుంది ఆ విషయం? దేవుని యొక్క గ్రంథమే మనకు చెబుతుంది. అంటే ఆయన శరీరం ఎలా ఉందంటే, మునుపున్న శరీరం అంటే చనిపోకముందు శరీరం ఎలాగుందో తర్వాత కూడా శరీరం అలాగే ఉన్నట్టు ఉంది. చూడండి,
గమనించండి, మునుపున్న శరీరం క్షయమైనది, తర్వాత శరీరము అక్షయమైనది. మర్చిపోవద్దు ఈ మాట. మునుపున్న శరీరము భూ సంబంధమైనది, అది తాత్కాలికమైనది, కొన్ని దినాల పాటు మాత్రమే ఈ భూలోకంలో మనుగడ కలిగి ఉండేది. అది క్షయమైపోయేది, కొన్ని దినాలకు అది నాశనం అయిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు ఉన్నంత దేహం వయసు వచ్చిన తర్వాత ఉండదు. చిన్నప్పుడు చాలా మృదువుగా ఉంటాం, తర్వాత వయసు వచ్చిన తర్వాత ఆ దేహం ఏమవుతుందంటే కాస్త ముదురుద్ది. ఇంకా ముసలితనం రాబడికి ఆ దేహం యొక్క స్వరూపం అంతా కూడా మారిపోద్ది. వినాలి వాక్యం. అలా మారిపోయి రకరకాలుగా, అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఒకలాగే ఉండదు ఈ దేహం. ఎప్పుడు? చనిపోక మునుపు. చిన్నప్పుడు చాలా శుతిమెత్తనగా ఉంటుంది, లాస్ట్లో ఏమవుద్దంటే మాగిపోయి ఉడిగిపోయినట్టుగా మారిపోద్ది. ఇంతలా మారిపోద్ది. ఇది భౌతికమైన క్షయమైపోయే దేహం. మరి అక్షయమైన దేహం యొక్క విధానం ఎలా ఉందని మనం బైబిల్ని చూస్తే ఎలా ఉందట? అది పాదాలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. అయితే ఇది వాడబారనిదన్నమాట. ఇది ఎప్పుడు ఇంక అలాగే ఉంటుంది. ఎప్పుడు అలాగ ఉంటుంది అంటే, అవును, ఎప్పుడు అలాగ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి నేటికి దాదాపుగా 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాలు అవుతున్నా ఆయన మహిమ శరీరం అలాగే ఉందా, వాడిపోయిందా? అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఆయనకు ముసలితనం వచ్చేయడం, మళ్ళీ యవ్వనం రావడం, అలాంటి ఇంకేముండవు. ఇంకా ఆ మహిమ దేహం అప్పుడు శిష్యులు ఏ విధంగా చూశారో అదే విధానంలో మనకి మరలా కనబడపోతుంది ఆయన యొక్క రెండవ రాకడలో. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మహిమ దేహానికి ఎముకలు మాంసం అనేవి ఉంటాయని దేవుని యొక్క వాక్యం చరిత్రకారుడైన వైద్యుడైన లోకా గారి ద్వారా రూఢిపరుస్తున్నారు. ఈ లోకా గారు ఈయన రాసిన ప్రతీదీ కూడా ఏదో సామాన్యంగా ఎవరి చేతో విని అదే ఎలాగా చేసలేదు, ఆయన రాసేలేదు. ఆయన ప్రతీదీ రూఢిగా తెలుసుకున్నాడు, నిదానించి కనుగొన్నాడు. కనుగొని తరచి పరిష్కారంగా తెలుసుకుని ఈ విషయాలు రాశాడు. ఈయన రాస్తున్న ప్రతి మాట వెనకాల కూడా రుజువులు ఉన్నాయి, మర్చిపోకూడదు. రుజువులు ఉన్నాయి. లోకా గారు చెప్తున్నారు, ఆయన శరీరంలో మాంసం ఉంది, ఆయన శరీరంలో ఎముకలు కూడా ఉన్నాయి. అయితే ఈ భూలోక సంబంధమైన భౌతిక స్థితి కలిగిన శరీరం అది కాదు. మరి అది ఏంటంటే, అది అసాధారణమైన శరీరం, అది మహిమ శరీరం. అది ఈ లోక సంబంధమైన శరీరం ఎంత మాత్రం కాదు, అయినా ఈ లోకంలో అది ఉండగలదు. అలాంటి గొప్ప శరీరం మహిమ శరీరానికి, అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడే లేచిన తర్వాత పొందుకున్న శరీరానికి ఇలాంటి గొప్ప విధానాలన్నీ ఉంటాయని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. మనం ఇప్పటి వరకు ఏమన్నామంటే యేసుక్రీస్తు ప్రభు మృతులలోంచి తిరిగి లేచాడని దూత సాక్ష్యం చెప్పింది అన్న విషయాన్ని మనం విన్నాం. యేసుక్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ సుగంధ ద్రవ్యాలు పోయడానికి ప్రయత్నపడిన స్త్రీలకి ఆయన కనిపించి ఆ స్త్రీలు ఆయన్ని పట్టుకుని ఆయన్ని ఆరాధించారు, ఆయన మ్రొక్కారన్న విషయాన్ని విన్నాం. ఆయన మ్రొక్కినప్పుడు ఆయనకు మాంసము ఎముకలు ఉన్నాయన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. అర్థమైంది ఇక్కడ వరకును? నమ్ముతున్నారా? నా మాట నమ్మొద్దు, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అది నమ్మండి. అది ఉందో లేదో ఒకసారి జాగ్రత్త పరిశీలించి. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ పునరుత్థాన దేహానికి ఏముందంటే, మనకలాగే కాళ్ళు చేతులు ఉన్నాయి, మనవలే ఆయన కనిపిస్తాడు. అంతేకాదు ఆయనకి ఎముకలు ఉన్నాయి, మాంసం కూడా ఉంది. మరొక విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 25 నుంచి 29 వరకు మనం చదువుకుందాం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు
మరలా లోపలికి ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. చూడండి ఇక్కడ మాట, ఇక్కడ విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు తోమా గారు లేరు. శిష్యులందరూ కూడా, శిష్యుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభుని చూశారు. ఆ సమయంలో ఈ తోమా గారు లేకపోవడం, అంటే అపోస్తులలో ఒకడు ఈయన. ఆ తోమా గారే చరిత్ర చెబుతుంది మన భారతదేశానికి కూడా వచ్చి ఆయన సువార్త ప్రకటించారు, బ్రాహ్మణులు మార్చాడు ఆయన. అలాంటి అపోస్తులైన తోమా గారట యేసుక్రీస్తు ప్రభు మృతుల్లోంచి పునరుత్థానుడై వచ్చి శిష్యులకు కనిపించినప్పుడు ఈయన లేడు. ఈయనకి కనిపించలేదు. ఈయన లేడు. ఈయన లేకపోతే ఎలా కనపడతాడు? ఈయన లేడు. అయితే ఆయన వచ్చాడన్న సంగతి శిష్యులకు చూశారు. చూసిన తర్వాత ఆ విషయాన్ని తోమా గారు వచ్చిన తర్వాత తోమా గారికి చెప్పారు. తోమా గారు ఎలాంటి వారు అంటే మనకు లాంటి వాడు అన్నమాట. నేను నా కళ్ళతో చూస్తే కానీ ఆ విషయాలు నేను నమ్మను. నేను ఆయన చూడండి ఎంత అంటే గుడ్డిగా నమ్మే విధానం లేదు ఆయన దగ్గర. ఒక రకంగా మనం మాట్లాడుకుంటే నేను కళ్ళారా చూస్తే కానీ నేను ఆయన్ని నమ్మను అన్నాడు. కళ్ళారా చూస్తే కానీ నేను ఆయన్ని నమ్మను అని ఏమన్నాడంటే మరలా కొన్ని కఠినమైన మాటలు ఉంటాయి. ఇదిగో మేము ప్రభువుని చూచితమని 25 వచనం వాళ్ళంటే, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే. చూసారు ఎంత గట్టిగా నిర్చయించుకున్నాడో. నేను రూఢి చేసుకుంటాను, నేను మీకులా కాదు, మీరు చెప్పేస్తే నేనేం నమ్మాను. ఆయన వచ్చాడా, ఓకే, వస్తే ఆయన సిలువ వేసినప్పుడు ఆయన చేతులకు గాయాలు ఉన్నాయి కదా, ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన ప్రక్కలో బల్లెప్పుడు పొడిచారు కదా, ఎన్నో కొరడ దెబ్బలు కొట్టారు కదా, వాటన్నిటిలో కూడా నేను చెయ్యి బట్టి మరీ పరీక్షించి నేను తెలుసుకుంటాను ఆయన తిరిగి లేచాడా లేదా అని. అవన్నీ నేను జాగ్రత్తగా పరిశీలించుకుంటాను. అవన్నీ పరిశీలించుకున్న తర్వాతే నేను నమ్ముతాను తప్ప మీ మాటలు నేను నమ్మనన్నారు. ఎవరు? తోమా గారు. అయితే ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు? మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు. ఆయన చూడండి 8 దినములైన తర్వాత ఏంటంట, తర్వాత రోజు కనిపించచ్చు కదా. 8 దినములైన తర్వాత అన్నాడు. ఎందుకు? ఆ 8వ దినం ఏ దినం? ఆదివారం. ఆదివారానికి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వాలంటే ప్రభు, మీరు గమనించిన సువార్తలో ప్రతిసారి ఆయన పునరుత్థానుడైన దినం ఆదివారం, ఆయన శిష్యులకి తరచుగా కనిపించిన దినం ఆదివారం. కనిపించాడు వాళ్ళకి. కనిపించిన తర్వాత మరలా 8 దినములైన తర్వాత వచ్చాడు మరలా వారి మధ్యకి. కాబట్టి మనం ప్రతి ఆదివారం కూడా తప్పకుండా దేవుని యొక్క సముఖంలో వచ్చి కూడుకుని రొట్టె మనం విరవలసిన అవసరం ఉంది. ఆదివారమే ఎందుకండి కూడుకోవాలి? శనివారం కూడుకోకూడదా? శనివారం విరగకూడదా అంటే శనివారం ప్రభు విరిచినట్టుగా లేదు బైబిల్లో. ఆదివారానికి ప్రత్యేకత ఉంది. సరే, అదొక వేరొక విషయం. అయితే 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ కూడా వారితో ఉన్నాడట. ఇక్కడ యోహాను గారు నొక్కి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చూడండి, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని అనెను. తర్వాత తోమను చూచి, నీ వ్రేలు ఇట్టు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై. చూసారా? అంటే తోమా గారు ఏదైతే చెప్పి నేను ఎలా ఉంటేనే, నేను ఎలా చూస్తేనే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతానని అన్నాడో అయ్యే విషయాలు ప్రభు మరలా తోమా గారిని పిలిచి తోమాను చూసి, ఇదిగో నీ వేలు ఇటు చాచి నా చేతిలో చూడుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని చెప్పాడు. ఇక నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు బ్రతుకున్నప్పుడు, ఆయన సిలువ వేసినప్పుడు ఆయన గాయపరచబడ్డాడు.
ఆయన ఏమయ్యాడండి? గాయపరచబడ్డాడు. ఆ గాయపరచబడిన గాయాలు చనిపోయిన పునరుత్థాన దేహం మీద కూడా ఉన్నాయి. అర్థమైందన్నమాట. అంటే పునరుత్థాన దేహం మీదే ఎందుకున్నాయి అని మనం అడిగితే, ఆ దేహం ఎవరో కాదు, ఆ దేహం సిలువ వేయబడిన యేసుక్రీస్తుదే అని వారికి ఒక సూచన ఇవ్వడానికి. ఆ మాటలు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన ఎలాంటి గాయాలు పొందాడో, ఆ గాయాలు చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా ఆయన మీద, ఆ దేహం మీద ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఈ దేహాన్నే సిలువ వేసి చంపేశారు. ఆ సిలువ వేయబడిన ఈ దేహమే మరలా సజీవంగా తిరిగి లేచింది. ఇప్పుడు మనకి ఒక ప్రశ్న రావాలి. సరే, నిత్యత్వంలో కూడా గాయాలు ఉంటాయా? ఏమో మరి. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు కూడా. ఎలా చెప్పగలమంటే గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం అయిన తర్వాత ఆయన ఆహారం తిన్నట్టుగా వాక్యం ఉంది. ఆహారం తిన్నట్టుగా వాక్యం ఉంది. మరి పునరుత్థానం అయిన తర్వాత ఆహారం తిన్నాడు కదా, నిత్యత్వంలో ఆహారం తింటాడా? సరిగ్గా లేదు మీరు. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత ఆహారం తిన్నట్టుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. తర్వాత చూస్తాం, అది పాయింట్ ముందే చెప్పేస్తున్నాను నేను. మరి పునరుత్థానం చెందిన తర్వాత ఆయన ఆహారం తిన్నాడు. తిన్న ఆయన పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆహారం తింటాడా? తింటాడు అని అంటే బైబిల్లో ఉంది, అక్కడ ఆకలి ఉండదు అని. ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం వెంటనే తీసి చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. ఆకలి అయినను దాహమైనను ఉండదు. చాలు. ఎక్కడండి అది? పరలోకంలో ఉండే విషయం గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాలు శిష్యులకి కనిపించాలి. ఎందుకు కనిపించాలంటే సిలువ వేయబడిన వాడే మరలా సజీవుడిగా తిరిగి వచ్చాడని వారికి రూఢపరచబడాలంటే ఖచ్చితంగా వారికి ఆ గాయాలు కనిపించాలి. కాబట్టి అవి వారికి కనిపించేట్లుగా యేసుక్రీస్తు ప్రభు చూపించాడు. మరి నిత్యత్వంలో కూడా అదే గాయాలతో ఉంటాడా అంటే, నిత్యత్వంలో మీరు గమనించండి, నేను అనుకుంటాను ఒకవేళ అది నిజమో కాదో ఒకసారి ఆలోచించండి వాక్యాన్ని బట్టి. యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వంలో మహిమ శరీరంతో ఉండడు. ఎలాగ చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వంలో మహిమ శరీరంతో ఉండడు. ఎలా ఉంటాడంటే, మహిమ శరీరం ఎప్పుడు వరకునంటే, అర్థమవుతుందండి ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం పొందిన శరీరం ఎప్పుడు వరకు అంటే, రెండో రాకడలో ఈ భూలోకానికి వచ్చి మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయి తండ్రి దేవునికి మనల్ని అప్పగించిన తర్వాత ఒరిజినల్ స్థితికి ఆయన వెళ్ళిపోతాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ స్థితికి వెళ్ళిపోతాడు ఆయన. ఇంకా మహిమ శరీరం గట్ట అప్పుడు ఇంకేమీ ఉండదు. బహుశా అప్పుడు వరకు ఆయన గాయాలతో ఉంటాడేమో, ఉండకపోవచ్చు కూడా. అంటే ఇక్కడ అర్థమవలసిన విషయం ఏంటంటే, పొందుకున్న గాయాలు శిష్యులకు కనబడేటట్లుగా ఆ గాయాల గుర్తులు ఆయన శరీరం మీద ఉన్నాయి. అంటే ఏ బాధలైతే వారు పడ్డారో, అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి శ్రమల గుండా నడిచి ఆయన మరణించి మృతులలోంచి తిరిగి లేచాడో, లేచిన శరీరం మీద కూడా ఆ పాత జీవితంలో పడిన గాయాలు ఉన్నాయి. అవి నిత్యత్వం వరకు ఉంటాయి అంటే ఏమో మరి చెప్పలేం. ఉండకపోవచ్చు. ఎందుకు ఉండకపోవచ్చు అంటే, ఆహారం భూమి మీద తిన్నాడు, అలాగని అక్కడ ఆకలి ఉంటుందా అంటే ఉండదని చెప్తుంది దేవుని గ్రంథం. ఇక్కడ ఆహారం తిన్నాడు కాబట్టి అక్కడ కూడా ఆహారం తింటాడని అనుకోవడం అది అంత వాక్యానుసారం కాదు. ఇక్కడ ఈ భూలోకంలో మనిషికి ఆహారం అవసరం. వారి మధ్య నేను కూడా జీవించి ఉన్నాను, కావాలంటే ఒక ఆహారం నాకు ఇవ్వండి, నేను తింటానని చెప్తాడు. నెక్స్ట్ అదే చూద్దాం అది అని అంటాడు ఆయన. ఆహారం ఎలాగైతే ఆయన భుజించాడో అలాగే నిత్యత్వంలో కూడా అక్కడ చేపలు వండుకుని తింటాడంటే కుదరదు. అక్కడ చేపల పులుసులు ఉండవు అక్కడ. అలాగే గురుతులు వారికి నేనే చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభునని వారికి అర్థం కావడానికి ఆ గురుతులను వారికి చూపించడం జరిగింది. పునరుత్థాన శరీరానికి చేతులు కాళ్ళు ఉంటాయి, మనకలాంటి శరీరము ఉంటుంది, ఎముకలు ఉంటాయి, మాంసం ఉంటాయి.
ఆ పునరుత్థాన శరీరం పొందక మునుపు శిక్ష అంటే ఆ భౌతికమైన లోకంలో ఉన్నప్పుడు అనుభవించిన ఆ గాయాలు కూడా ఆ శరీరం మీద ఆ ఆనవాళ్ళు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఉంటాయి అని మనకు అర్థమవుతుంది. అయితే నిత్యత్వం వరకు ఉంటాయి అంటే ఏమో ఉండవనే మనం అనుకోవచ్చు. రెండు విషయాలు మనం చూస్తాం. మొదటి దాంతో కలిపితే మూడు విషయాలు మనం చూస్తాం. ఇప్పుడు నాలుగో విషయానికి మనం వెళ్దాం. పునరుత్థాన ప్రభు భుజించాడు, ఇప్పుడే మనం విన్నాం. ఆ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 41 నుంచి 43 వచనాలు. లూకా సువార్త 24వ అధ్యాయం 41 నుంచి 43. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట భుజించిన. ఏమర్థమవుతుంది అంటే పునరుత్థాన దేహం అనేది ఆహారాన్ని తిని జీర్ణం కూడా చేసుకోగలదు. పునరుత్థాన దేహం అనేది ఆహారం తిని జీర్ణం కూడా చేసుకోగలదు. ఎలా చెప్పగలమంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట కాల్చిన చేప ముక్కను తిని చూపించాడు వారికి. అర్థమవుతుందా? పునరుత్థాన దేహానికి కాళ్ళు, చేతులు, ఎముకలు, మాంసం ఉన్నాయి. ఆ పునరుత్థానం పొందక మునుపు భూలోకంలో ఉన్నప్పుడు ఆ శ్రమలు పొందిన గాయాలు ఉన్నాయి. తర్వాత మనకలాగే ఆ దేహం ఆహారాన్ని తీసుకుంటుంది. భూమి మీద పునరుత్థాన దేహం యొక్క విధానం నేను చెప్తున్నాను. మన వలె మన ఆహారం ఎలాగైతే తీసుకుంటున్నామో ఆ దేహం కూడా ఆహారాన్ని తిన్నది. ఎలా తిన్నది? ఒక చేప ముక్క వారు వేస్తే ఆ చేప ముక్కను వారి ఎదుటే భుజించాడు. మనకు అర్థమవుతుందో లేదో, పునరుత్థాన దేహానికి మన దేహానికి పెద్ద వ్యత్యాసం ఏమీ ఉన్నట్టు లేదు, కానీ చాలా తేడా ఉంది. చూడ్డానికి అది అంత అలాంటిది ఏం కాదు అనిపిస్తుంది, కానీ వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మన దేహం ఈ భౌతిక సంబంధమైన లోకానికి సరిపడింది. పునరుత్థాన దేహం అనేది ఈ లోకానికి అతీతమైనది. మరొక విషయం ఏంటంటే ఇట్టి దేహాన్ని మనం పొందుకోబోతున్నాం ఎప్పుడు? ప్రభు యొక్క రాకడలో. ఇది నాకు సంబంధం లేదని అనుకోకండి. ఈ దేహం అందరూ పొందుకుంటాం. మరొక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోనోరు కూడా ఈ దేహాన్ని పొందుకుంటారు, కానీ వారు నిత్యత్వానికి వెళ్ళరు, నాశనానికి వెళ్ళిపోతారు. ఈ దేహం ఎముకలు కలిగి ఉంది, మాంసం కలిగి ఉంది. ఈ దేహం ఆ యొక్క చేతులు అంటే మేకులతో చేయబడిన గాయాలు, అదేవిధంగా పక్కలో పొడిచిన ఆ గాయాల ఆ యొక్క ఆనవాళ్ళు కలిగి ఉంది. ఈ దేహం అనేది ఏ దేహం? ఈ పునరుత్థాన దేహం అనేది ఆహారాన్ని కూడా తినడానికి అనుకూలంగానే ఉందని మనం విన్నాం. మరొక విషయాన్ని మనం చూద్దాం. మనం ఎక్కడ తిరుగుతామంటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ విషయాల్లోనే తిరుగుతాం. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, ఈ రిఫరెన్స్ల మధ్యలోనే తిరుగుతూ ఉంటాం మనం అటు ఇటును. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని మనం బయట తీస్తాం, ఒకేసారి తీస్తే ఎక్కదు. అందుకని విడదీసి చెప్తున్నాను అన్నమాట. మరొక విషయాన్ని, పునరుత్థాన దేహం యొక్క వైఖరి ఎలా ఉంటుందో. యోహాను సువార్త 20:26. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. చూడండి, ఈ మాట గమనించండి. ఏంటంట? తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, చాలు, మీకు సమాధానం కలుగును గాక అని. లూకా సువార్త కూడా ఇదే సమయంలో చదువుదాం, బాగా అర్థమవుద్ది. లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారు ఎలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అవును గాకని వారితో, గమనించండి,
యోహాను గారు ఒక మాట ఉపయోగించారు. ఏంటంటే తలుపులు ఏమై ఉన్నాయంట? యూదుల భయం చేత యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఏం చేశారంటే తలుపులు మూసుకుని లోపల ఉన్నారట. లోపలుంటే ఆ తలుపులు మూయబడి ఉన్న తలుపులు మూయబడినట్టుగానే ఉంటే యేసుక్రీస్తు ప్రభు సడన్గా వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడట. నా మాటలు అర్థమవుతున్నాయా? వినాలి. మూయబడిన తలుపులు మూయబడినట్టే ఉన్నాయి. ఆ మూయబడిన తలుపులు మూయబడినట్టే ఉంటే ఆ మధ్యన సడన్గా యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం అవడం జరిగింది. ప్రత్యక్షమై ఆయన ఏమంటున్నాడో చూడండి. మీకు సమాధానం ఎక్కడుందో సమాధానం అల్లుపోయి చచ్చారు అలా ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు సడన్గా వారి మధ్య కనిపించబడికి వారు భయభ్రాంతులకు గురైపోయారు. ఎందుకు గురైపోయారంటే చనిపోయిన వ్యక్తి సడన్గా మా మధ్య ప్రత్యక్షం అవడమే ఒక వింత. అంటే పైగా తలుపులన్నీ వేసేసి ఉన్నాయి. తలుపులన్నీ వేసేసిన ఈ మనిషి ఎలా వచ్చేసాడన్న ఒక ఆలోచన వాళ్ళకి ఏం తెలియక అల్లుపోయి చచ్చారు. నిజంగా అల్లిపోయి వారు చాలా భయపడిపోతున్నారు. చాలా భయపడిపోతుంటే ప్రభు అంటున్నాడు, మీకు సమాధానం కలుగును గాక. 37 వచనం. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతం ఏమన్నారంట? దెయ్యమని భయపడిపోతున్నారు. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడిచేటప్పుడు కూడా ఇదే మాట అన్నారు. భూతం అంటే భయపడకండి. ఎందుకు భయపడిపోతుంది? నేనే అని అంటాడు ఆయన. అదేవిధంగా పునరుత్థానం చెందిన తర్వాత మూయబడిన తలుపులు మూయబడినట్టే ఉండగా ఈయన సడన్గా వారి మధ్యలోకి వచ్చి సమాధానం కలిగిన కాకంటే బెంబేలెత్తిపోయారు వాళ్ళందరూ కూడా. ఒక్కసారిగా అల్లిపోయారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయారు. భయభ్రాంతులకు గురైపోయి దెయ్యం అని భయపడ్డారు. అప్పుడు ఆయన చెప్పాడు, నాకున్నట్టుగా దెయ్యానికి ఎముకలు మాంసం ఉండవు. ఇక్కడ ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే భౌతికమైన వస్తువులు ఏవి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వేగాన్ని, ఆయన వచ్చే ఆ ద్వారాన్ని, ఆయన వచ్చే విధానాన్ని ఆపడానికి వాటికి అవకాశం లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, రూమ్ అంతా తాళం వేసేస్తుంది, మీరు లోపలికి వెళ్ళగలరా? రూమ్ అంతా క్లోజ్ చేసి ఉంటే మనం లోపలికి వెళ్ళగలమా? మనం ఇప్పుడు చర్చ్ ఉందండి, చర్చ్ మొత్తం క్లోజ్ చేస్తుంది, సడన్గా మధ్యలో ప్రత్యక్షమైపోగలమా మనం? అది అసలు జరిగే పనేనా? అసలు జరగదు. అది అసాధారణమైన విషయం. అది అసాధ్యం కాదు. అది క్లోజ్లో ఉన్న దాంట్లోకి మనం వెళ్ళడం అనేది అది సాధ్యపడే విషయం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు తలుపులు మూయబడి ఉంటే ఆ మూయబడి ఉన్న ఆ యొక్క ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి మీకు సమాధానం కలుగును గాక అన్నాడంట. ఇక నేను చెప్పేది ఏంటంటే భౌతికమైన వస్తువులు ఆయన శరీరాన్ని నిరోధించలేకపోతున్నాయి అన్నమాట. భౌతికమైన ఈ గోడలు కానీ ఈ తలుపులు కానీ ఆయన శరీరాన్ని ఏం చేయలేకపోతున్నాయి? ఆపలేకపోతున్నాయి. అంటే మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలంటే తలుపు తీస్తేనే మనం ఎంటర్ అవుతాం. తలుపు మూసింటే లోపలికి ఎంటర్ అవుతాం మనం? అవ్వం. అది సాధ్యం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మూయబడిన స్థలం అలా ఉండగానే ఆయన లోపలికి ఎంటర్ అయిపోతున్నాడంటే ఈ భౌతికమైన వస్తువులు ఆయనను ఆపలేకపోతున్నాయి. ఈ భౌతికమైన ఈ యొక్క కట్టడాలు కానీ ఈ తలుపులు కానీ ఇంకేవైతే ఉన్నాయో, ఆ మూయబడిన తలుపులైన ఈ రాతి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన శరీరాన్ని నిరోధించలేకపోతున్నాయి. లోపలికి వెళ్లకుండా మనల్ని నిరోధిస్తాయి. ఈ శరీరం గోడలోంచి బయటికి వెళ్ళలేదు, లోపలికి రాలేదు, లోపలి నుంచి బయటికి వెళ్ళలేదు, మూసేసి ఉంటే. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం అలా కాదు. ఆయన దేహం పూర్తిగా అసాధారణమైనది, అస్వాభావికమైనది. అది ఎలాంటిదంటే మూయబడిన తలుపులు మూయబడినట్టే ఉంటాయి, కానీ ఆ దేహం మాత్రం లోపలికి వెళ్ళిపోగలదు. భౌతికమైన వాటి ఆ ప్రభావం, ఆ నిరోధించే విధానం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని నిరోధించలేకపోయాయి. ఆ భౌతికమైన వస్తువులు ఆయన శరీరం మీద అధికారం చేయలేకపోయాయి. ఇలాంటి వైఖరి కలిగి ఉంటుంది ఏంటంటే మహిమదేహం. ఎముకలు ఉంటాయి, మాంసం ఉంటుంది, ఆహారం తింటుంది, కాళ్ళు చేతులు ఉంటాయి, మనవలే ఉంటాడు. ఆయన చూస్తే గుర్తుపట్టగలము. సాధారణమైన వ్యక్తిలాగా ఉంటాడు. సినిమాలో చూపినట్టుగా వెనకాల ఎలుగు అలాంటివి ఉన్నట్టు బైబిల్ చెప్పలేదండి మనకి. సినిమాలో చూస్తున్నప్పుడు చూసారో లేదో కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వెనకాల ఎలుగు వచ్చేస్తుంటుంది, అలా ఎలుగిపోతుంటుంది. ఏమో ఎలుగు వస్తుందని బైబిల్ మనకు చెప్పలేదు అలాగా.
కానీ ఆయన దేహం మాత్రం సాధారణమైన మన దేహం, మన రక్త మాంసాల దేహం ఎలా ఉందో అలాగే ఉంటుందని మాత్రం దేవుని వాక్యం చెబుతుంది. మరొక ప్రశ్న మీకు వేస్తున్నాను, చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు సమాధిలోంచి బయటికి రావడానికి రాయి అడ్డమా? రాయి అడ్డమండి? రాయి అడ్డ దానికి? ఆ దేహానికి రాయి అడ్డు కాదు కదా, అడ్డు కాదు. మరి ఎందుకు తీశాడు దూత? చెప్పాను ఆల్రెడీ. దూత ఎందుకు ఆ యొక్క రాయిని తొలగించాడు? లోపలికి వచ్చి చూడండి, మీరు మృతుల్లో వెతుకుతున్నారేంటి, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వాడిని మృతుల్లో మీరెందుకు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు చూడండి అని అనడానికి దూత రాయి తీసి ఆ రాయి మీద కూర్చుని ఉంది. రాయి మీద కూర్చుని ఉంది. దూత ఓపెన్ చేసింది ప్రభు బయటికి రావడానికి కాదు. దూత ఓపెన్ చేసింది, చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధిలో ఆయన లేడు, ఆయన తిరిగి లేచాడు. దూత ఓపెన్ చేసింది ఎందుకే? దూత ఓపెన్ చేసింది ప్రభు బయటికి రావడానికి కాదు. ప్రభు బయటికి రావడానికి ఆ యొక్క రాయి తొలగించవలసిన పని లేదు. ఎందుకు లేదంటే భౌతికమైన వస్తువులకి ఆయన శరీరం మీద అధికారం లేదు. ఇంకా అసాధారణమైన శరీరం అది. ఆ భౌతికమైన మూతలు ఎన్నున్నా, ఎంత క్లోజ్డ్ సర్కిల్ ఉన్నా కూడా ఆయన అసాధారణంగా బయటికి రాగలడు, ఆయన అసాధారణంగా లోపలికి వెళ్ళిపోగలడు. అలాంటి గొప్ప శరీరాన్ని ఆయన సంతరించుకున్నాడు. అంత గొప్ప ధన్యకరమైన శరీరాన్ని సంతరించుకున్నాడు. గమనించండి, ఇదే శరీరాన్ని మనం కూడా పొందుకోబోతున్నాం. ఎముకలు మాంసం కలిగి ఉంటాయి. ఆయన శరీరంలో ఆ శరీరం కలిగిన వ్యక్తి భుజించగలుగుతాడు. భౌతిక నియమాలకు ఆ శరీరంపై ఎటువంటి అధికారం ఉండదు. కాళ్ళు చేతులు ఉంటాయి, మనవలే శరీరం ఉంటుంది, మనకులాగే ఉంటాడు. మరి అట ఏడుస్తుందంట, నా ప్రభు నా ప్రభు నా ప్రభు ఎవరో ఎత్తుకుపోయారని కూర్చొని ఏడుస్తుంటే అక్కడ అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని వెనకాల నుంచి ప్రభు మాట్లాడితే ఆమె వెనక్కి తిరిగింది. తోటమాల అనుకుందంట ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని. అయ్యా నా ప్రభు ఎక్కడున్నాడో నాకు చెప్పండి, నా ప్రభు ఉంటే నేను ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాను అంటుంది. మరియా అని అంటాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు. రబ్బోని అంటదన్నమాట. రబ్బీ అంటే బోధకుడా అని అర్థం. మరియా అని అంటది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక తోటమాలిలాగా, అంటే ఆ తోటలో పనిచేసే ఒక సాధారణమైన వ్యక్తిగానే కనిపించాడు మరియకి. ఏదో తేజోమయుల్లాగా, అంటే వెనకాల వెలుగుండి దూతల గడ్డ వెనకాల చూపిస్తుంటారు అలాగా ఆ విధానం, ఆ పిక్చర్ మనం ఊహించుకోకూడదు. అది మనకి టీవీలో చూపించారు, సినిమాల్లో చూపించారు. కానీ ప్రభు సాధారణంగా ఒక వ్యక్తి ఎలా ఉంటాడో అలాగే ఆయన కూడా ఉన్నాడు. ఆ విధానంలోనే ఉన్నాడు. చూడండి, పునరుత్థాన దేహం పెద్దగా ఏమీ తేడా లేదన్నట్టుగానే ఉంది, కానీ చాలా తేడా అది కలిగి ఉంది. మరొక లక్షణాన్ని మనం చూద్దాం. ఇది మరొక లక్షణాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు చదువుకుందాం. జాగ్రత్తగా వినండి ప్రతి విషయాన్ని. శిష్యులు యేసు కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇక్కడ శిష్యులకి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఈ ఆజ్ఞనే శిష్యులు పట్టుకునే జీవితాంతం మోసారు, మనం కూడా మోస్తున్నాం. సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించినది ఇక్కడే. అయితే అంతకు ముందు మరియా కొంతమంది స్త్రీలకు కనిపించి ఆయన ఏమన్నాడంటే, గలిలయ నా సహోదరులు గలిలేకి వెళ్ళవలనని, అంటే 10వ వచనం చదువుతున్నాను. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలపండి అని ఎక్కడ చెప్పాడు? ఆ సమాధి ప్రాంతంలో చెప్పాడు. సమాధి ఎక్కడుంది? ఎక్కడుందండి చెప్పండి. సమాధి ఎక్కడుంది?
గల్లీలో ఉందా? ఎక్కడుంది? సమాధి ఎక్కడుందండి? చెప్పండి. యెరూషలేము ప్రాంతంలో ఉంది. గలిలయ దూరం. వీరికి చెప్పాడు ముందు, గలిలయలో నేను కనబడతానని వారికి చెప్పండి అని చెప్పాడు. ఈ యెరూషలేము ప్రాంతంలో జరిగిన ఈ సన్నివేశం ఇక్కడ జరిగింది. ఇక్కడ చెప్పాడు. ఇక్కడ చెప్పి ఆ విషయాన్ని అలాగ చెప్పి అక్కడ గలిలయకి వెళ్ళమన్నాడు. ఆ గలిలయకి వెళ్ళమని అప్పుడే ఆ గలిలయకి ఆయన వచ్చేసాడు. ఇంకా కొన్ని విషయాలు ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు పలానా దిక్కు నేను అలా కనబడతాను, అక్కడికి వెళ్ళమని వారికి చెప్పి వారి దగ్గరికి ఆయన కూడా వచ్చేసాడు. వారికి నడుచుకుంటూ రాలేదు, చెప్తాను. వారికిలాగా వెళ్ళలేదు, ఆయన వెళ్ళిపోయాడు, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ విషయం ఇక్కడ చెప్తున్నాడు. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం. ఆ గలిలయలో ఒక పేరు తెలియని ఒక కొండ ప్రాంతంలో వారికి కనిపించి ప్రభు ఈ ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. సర్వలోకానికి, సర్వసృష్టికి నా సువార్త ప్రకటించండి అన్నది. ఓకేనా? అలాగన్నమాట. అయితే ప్రకటించండి అని ఆ గలిలయ ఆ ప్రాంతంలో ఉండే ఒక కొండ మీద ఆ ఆజ్ఞలు అనేవి జారీ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళండి, అక్కడ నేను ఉంటానన్నాడు. అక్కడికి వారు వెళ్ళారు. అక్కడికి ఆయన కూడా వచ్చేసాడు. వీళ్ళతో నడిచి రాలేదు, ఆయన వేరే విధంగా వచ్చాడు. మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. లూకాసు వార్త 24:15. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఇదిగో ఆ దినమందే 13వ వచనం చదువుతున్నాను. 24వ అధ్యాయము 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరం ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటి గూర్చి ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారట? సంభాషించుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నారట. ఒక ఇద్దరట యెరూషలేముకి ఆమడ దూరంలో ఉండే ఎమ్మాయి మార్గంలో పడి వెళ్తూ అది జరుగుతున్న, మరి అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ ఏదన్నా ఉందంటే అదే యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. అదే ఆ విషయాలే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళలో ఒక జట్టుగాళ్ళగా ఈయన కూడా వెనకాల వెళ్ళాడంట. చూడండి, చదువుదాం 15వ వచనం. వారు సంభాషించుకుని ఆలోచించుకుని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడట. చూసారా? ఆయన గలిలయలో కనిపించాడు. అప్పుడే ఎక్కడున్నాడు అంటే క్రమానుగతంగా, అంటే క్రమంగా ఎలా జరిగిందని కాదు, కానీ నా ఉద్దేశం గలిలయలో కొండ మీద లాస్ట్లో కనిపిస్తాడు, వెళ్ళిపోయే ముందు అన్నమాట. గలిలయకి వెళ్ళాలనుకుంటే గలిలయకి వెళ్తాడు. ఎంఐ మార్గంలో ప్రయాణం చేస్తున్న వారి దగ్గర కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు కూడా వెళ్తున్నాడట. మీరు గమనించండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకుని ఉంటారో అక్కడ నేను ఆయన ఉంటాను అంటాడా? అది ఎప్పుడు నిజమేనండి. మనం ఎప్పుడన్నా మనం కూడుకున్నప్పుడు మనం ఏం చేయాలి? దైవికమైన విషయాలు మాట్లాడుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇదిగో వీళ్ళిద్దరూ సంభాషించుకుంటే ఆయన కూడా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్ట లేకుండా వారి కనులు మూయబడెను. ఆయన అంటున్నాడట, మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని వారిని అడిగాడట. ఆయన వచ్చి వారితో కూడా నడిచి ఏమంటున్నాడు? మీరు మాట్లాడుకుంటున్నారు కదా, ఏంటి నాకేం అర్థమవుతలేదు అన్నాడు అన్నమాట సింపుల్గా. అప్పుడు వారు అంటున్నారు, ఇదిటి ఇక్కడ జరుగుతున్న ఈ గలిబిలు నీకు ఒక్కడికే తెలీదా? ఎంత విషయం జరిగిందో తెలుసా అని మనకలు అంటాడు ఎవడగా శుభ్రం చెప్పేశారు, క్లియర్గా చెప్పేసిన తర్వాత ఆయన ఆ తర్వాత అవివేకులారా, ప్రవక్తల వచనాలని సరిగ్గా అర్థం చేసుకోలేని వారలారా, ఎలా నేను పునరుత్థానం చెందుతానని మీకు తెలీదా అని చెప్పి ఆయన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన గలిలయకి వెళ్ళాలనుకుంటే గలిలయకి వెళ్ళిపోతాడు. ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్న ఇద్దరి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో తిబేరియా సముద్ర తీరంలో మరలా శిష్యులు ఏం చేశారంటే చేపలు పడ్డానికి బయలుదేరారు. ఆ చేపలు పడ్డానికి బయలుదేరినప్పుడు అక్కడ కూడా ఆయన ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏదన్నా ఉందా అని అడిగాడు వాళ్ళని. తినడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా అంటే ఏమి లేవు అన్నారు. వల్ల వేయండి అయితే అన్నారు. రాత్రి అంతా వేసాం, పర్లేదు వేయండి. వేశారు, చాలా చేపలు పట్టారు, కొన్ని తెచ్చారు. చూస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించారు. మారుమాట మాటలేదు. ఈయనేటి సడన్గా ఎలా వచ్చాడంటే అనుకున్నారు. దూరం నుంచి యోహాను చూశాడు. యోహాను చూసి ఎలా అన్నాడు, పేతురు పేతురు, పిలిచింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే అని అంటే, పేతురు గారు పనిచేసే తీరు వేరేగా ఉంటుందిలేండి. బట్టలు వేసుకుని ఆయన చేపలు పట్టేటప్పుడు వస్త్రహీనుడై ఉన్నాడట. వస్త్రహీనుడై ఉన్న ఆయన పై వస్త్రం వేసుకుని నీటిలోకి దూకేసి వచ్చేసారు. వచ్చేసి బిక్కు బిక్కు బిక్కుమని ప్రభు అంక చూస్తున్నారు, కానీ మారు మాట మాట్లాడతలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, తిబేరియా సముద్ర తీరంలో ఉన్న వీరి దగ్గరకు కూడా ప్రభువు రావడం జరిగింది. ఇవన్నీ ఈ 3 సందర్భాలు నేను ఎందుకు చెప్పానంటే, ఆయన కోరుకున్న స్థలానికల్లా ఆయన వెళ్ళిపోతున్నాడండి. ఆయన కోరుకున్న స్థలానికి ఈ మహిమదేహం ఏమవుతుందంటే అకస్మాత్తుగా వెళ్ళిపోతుంది. మరొక విషయం, మనం అత్తమాట చదివిన విషయం, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు చెప్పింది ఏంటంటే, ఆయన కోరుకున్న ప్రతి స్థలానికి కూడా వెళ్ళిపోగలుగుతున్నాడు. ఆయన వెళ్ళిపోగలుగుతున్నాడు. మరొక లక్షణం ఏంటో తెలుసా? ఆయన శరీరానికి అస్వాభావికమైన వేగం అనేది వచ్చింది. ఎలా అంటే, మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక వాక్య భాగం చదువుకుంటాం. 500 కంటే ఎక్కువ మంది సహోదరుల కంట ఒక్క సమయం అందే కనిపించాడంట ఆయన. ఒకడు అమెరికాలో ఉన్నాడు అనుకోండి కొంతసేపు. ఒకడు ఉత్తరకంచిలో ఉన్నాడు అనుకోండి. మరొకడు మరొక దిక్కున. అంతమంది అన్ని ప్రాంతాల్లో ఉన్నారనుకోండి. వాళ్ళందరికీ కూడా ఒకే సమయంలో యేసుక్రీస్తు ప్రభు కనిపించాడంట. ఏమర్థమవుతుందంటే, ఆ దేహానికి అమితమైన వేగం అనేది ఉందని అర్థమవుతుంది. చూడండి, అసలు అసాధారణమైన వేగం. ఒక వ్యక్తి ఇక్కడ కనిపించి సెంటర్లో కనిపించాలంటే కనీసం ఒక 5 నిమిషాల సమయమైనా పడుతుంది. కానీ 500 కంటే ఎక్కువ మంది సహోదరులకి ఒక్క సమయం మంది ఈయన కనిపించగలిగాడంటే అది మామూలు దేహం కాదు, అది మామూలు శరీరం ఎంత మాత్రం కాదు, చాలా అసాధారణమైన శరీరం. అలాంటి అసాధారణమైన శరీరం గనకనే అసాధారణమైన వేగంతో 500 కంటే ఎక్కువ మంది సహోదరులకి ఒక్క సమయం మందే ఆయన కనిపించడం జరిగింది. ఏం విన్నాం మనం? ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఆయన శరీరానికి ఎముకలు ఉంటాయి, మాంసం ఉంటుంది. ఆయన శరీరం భుజించడానికి అనుకూలంగా ఉండేదే. ఆయన శరీరం అంటే భౌతికమైన శరీరం ఉన్నప్పుడు గాయాలు ఏవైతే పొందాడో, తర్వాత పునరుత్థాన శరీరం తర్వాత ఆ గాయాల యొక్క ఆనవాళ్ళు కూడా ఆయన శరీరం మీద ఉన్నాయి. తర్వాత ఆయన శరీరం పైన భౌతికమైన నియమాలకు ఆయన శరీరం పైన అధికారం లేదు. ఏ వస్తువు కూడా ఆయన అడ్డగించడానికి ఎంత మాత్రం కూడా దానికి అధికారం లేదు. ఆయన కోరుకున్న స్థలాలన్నిటికీ వెళ్ళగలడు. అంతేకాదు, ఆయనకి అస్వాభావికమైన వేగం ఉంది. ఒక్క సమయం మంది అన్ని చోట్ల కూడా ఆయన ఉండగలడు. గమనించండి, ఇదే శరీరాన్ని మనకు కూడా ఇవ్వబోతున్నాడు. మనం కూడా అలా ఉండగలం. అస్వాభావికమైన వేగం, అన్ని కోరుకున్న స్థలాల్లోకి వెళ్ళడం, భౌతిక నియమాలకు శరీరం, అసలు ఎటువంటి భౌతిక నియమాలు కూడా మన శరీరం మీద ఆధిపత్యం చేయడానికి వాటికి అధికారం ఉండదు. పునరుత్థాన దేహం భుజించగలుగుతుంది, ఎముకలు మాంసం ఉంటాయి. పునరుత్థానానికి మునుపు ఆ గాయాల యొక్క ఆనవాళ్ళు ప్రభువుకు ఉన్నాయి. ఒకవేళ ఆయన చిత్తం అయితే మనకు కూడా ఉంటాయేమో, ఉండకపోవచ్చు కూడా. మరొక విషయాన్ని నేను ముగిస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. అయిపోయింది. ఇంకా ఈ వచనంతో ఇంకా అయిపోయినట్టే. లూకా సువార్త 24వ అధ్యాయము. వారు కన్నులు తెరవబడి 24:31 ఏంటండి? వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అప్పుడు ఆయన అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. అంటే ఆ దేహము ఉన్నట్టుండి ఒక్కసారిగా కనిపించకుండా కూడా పోతుందన్నమాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శరీరానికి ఉండే లక్షణాలను మనం ఈరోజు స్టడీ చేస్తున్నాం. ఆయన దేహం మన మధ్యనే ఉంటుంది. అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన మాయమైపోయే అవకాశం కూడా ఉంది, కనిపించకుండా పోయే అవకాశం కూడా ఉంది.
ఈ సందర్భం ఎక్కడంటే ఎమ్మాయి మార్గంలో ఇందాకలు ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వచ్చారని చెప్పాను కదా. వాళ్ళ దగ్గర సంభాషిస్తూ మీ దగ్గర ఒక తినడానికి ఏదన్నా ఉందా, ఒక రొట్టె పట్టుకుని స్తోత్రం చెల్లించి వాళ్ళకి విరిచి ఇచ్చి టిక్కుమని మాయమైపోతాడు. ఆ రొట్టె వాళ్ళు ఎలా తినగానే వారు యేసుక్రీస్తు ప్రభువును గుర్తుపడతారు. గుర్తుపట్టగానే ఆయన అదృష్టుడైపోతాడు వెంటనే. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి ఏముంది అక్కడ? ఆయన అదృశ్యుడు, అంటే కనిపించిన విధంగా మారిపోయే విధానం కూడా ఉంది. ఇప్పుడు నేను ఉన్నానండి, సడన్గా మైక్ ఎలా పట్టుకుని మాట్లాడుతూ టింగమని నేను మాయమైపోయి మైక్ పడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది ఫీలింగు? ఉంటారంటే ఇక్కడ ఒక్కరు కూడా వాళ్ళు ఒకరి మీద ఒకరు దూకేస్తారు, అంత భయభ్రాంతులు గురైపోతారు. అది అంత అసాధారణమైనది, అది సాధారణమైన విషయం కాదు. ఒక్కసారిగా ఆయన ఉన్నట్టుండి పంచిపెట్టాడు, వారికి రొట్టె ఇచ్చాడు, వారు ఎలా నోట్లో పెట్టుకున్నారు. నోట్లో పెట్టుకోబోడికి వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, గుర్తుపెట్టారు, రే ప్రభు అనబట్టి టిక్మని మాయమైపోయాడు. అంటే ఆయన దేహం అనేది అదృశ్యమైపోయే అవకాశం కూడా ఉందన్నమాట. చూడండి, మనం పొందుకోబోయే దేహానికి ఎన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాయో. ఈ శరీరం ఎలా ఉంటుందో ఆ శరీరం కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ శరీరానికి ఎముకలు ఉంటాయి, దానికి కూడా ఎముకలు ఉంటాయి. ఈ శరీరానికి మాంసం ఉంటుంది, దానికి మాంసం ఉంటాయి. కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి. కానీ ఇది భౌతిక నియమాలకు కట్టుబడి ఉంటుంది, అది అభౌతికమైన నియమాలలో అది ఉంటుంది. అది వేరొక అదృశ్య లోకానికి సంబంధించిన దేహం. అది అదృశ్యమైపోగలదు, ఇది అదృశ్యమైపోవడానికి అవకాశం లేదు. ఇది అదృశ్యమైపోవాలంటే మనం చనిపోవాలి, ఇది పాతిపెట్టబడాలి, అప్పుడే మనం కనిపించకుండా పోతాం. కానీ అది ఉన్నట్టుండి ఒక్కసారిగా అదృశ్యమైపోద్ది. మనం ఇప్పటివరకు చదువుకున్న ఒక్కసారి రివైండ్ చేస్తున్నాను. ఆయన దేహానికి ఎముకలు మాంసం ఉంటాయి, ఆయన దేహానికి భుజించే ఆ యొక్క స్థితి కూడా ఉంది. భౌతిక నియమాలు ఆయన శరీరం మీద అధికారం చేయలేవు. ఆయన కోరుకున్న స్థలాల్లోకి ఆయన వెళ్ళగలడు. ఆయనకి అస్వాభావికమైన అసాధారణమైన వేగం అనేది ఆ శరీరానికి ఉంది. అంతేకాదు, ఆయన ఉన్నట్టుండి కనిపించకుండా పోగలడు. ఆయన బ్రతుకున్నప్పుడు పొందిన గాయాలు చనిపోయిన తర్వాత కూడా ఆ గాయాల యొక్క ఆనవాళ్ళు ఉన్నట్టు మనం చూస్తున్నాం. అవి ఎప్పుడు ఉంటాయా అంటే అవి ఎప్పుడు ఉంటాయని మనకి ఆధారాలు ఏమీ లేవు. ఎందుకంటే భూమి మీద ఆహారం తిన్నాడు, పరలోకంలో ఆహారం తింటాడా అంటే అక్కడ ఆకలి ఉండదు అంటుంది. అదేవిధంగా భూమి మీద వారిని నమ్మడానికి ఆ గుర్తులు చూపించాడు, అవే గుర్తులు పట్టుకుని ఆయన ఉంటాడా అంటే ఉండడు. ఇంకా చెప్పాలంటే ఆ మహిమ దేహం నిరంతరం ఆయనతో ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయన దేవుడు. ఆయన మనకు ప్రథమ ఫలంగా ఉన్నాడు. ప్రథమ ఫలంగా మీరు నాలా బ్రతికితే, నాలా జీవిస్తే, మృతులలోంచి పునరుత్థానుడై ఇదిగో నేను ఎలాగైతే తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నానో అలాగే మీరు కూడా ఉంటారు అని ప్రథమ కుమారుడిగా ప్రతీదీ కూడా ఆయన చేసి చూపించాడు. అదే విధానంలో మనం వెళ్తాం. మనందరినీ రెండో రాకడలో ప్రభు తీసుకెళ్ళి తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత ఆయన ఒరిజినల్ క్యాటర్కి వెళ్ళిపోతాడు. అదే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అప్పుడు తండ్రి కింద ఒకడిగా ఆయన ఉండడు, తండ్రితో సమానుడిగా ఆయన ఉంటాడు. ఎప్పుడూ సమానుడే, కానీ అప్పటి వరకు ఉన్న ఆ నియమాలన్నీ కూడా సమానమైపోతాయి. యేసుక్రీస్తు ప్రభు దైవత్వంలో ఒకడైపోతాడు. ఇప్పుడు కూడా ఆయన దైవత్వంలో ఒకడే, ఎప్పుడు ఆయన ఒకడే. కానీ భూలోకంలో తండ్రికి ఆయన లోబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత తండ్రితో ఆయన సమానుడు, ఏకస్వభావం కలిగిన వ్యక్తి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ భౌతిక ఈ యొక్క మహిమ శరీరం అనేది మనలాంటి శరీరంగానే ఉంటుంది, కానీ ఎంత మాత్రం కూడా ఈ శరీరము కాదు. అంటే ఈ క్షయమైపోయే శరీరం కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూసినప్పుడు దాని వివరం చెప్తాడు. ఏం చెప్తాడు? శరీరమట అక్షయమైనదిగా విత్తబడుతుందట, క్షయమైనదిగా విత్తబడుతుందట, అక్షయమైనదిగా అది లేపబడుతుందంట. మృత్యమైనదిగా అది విత్తబడి అమర్తమైనదిగా అది లేపబడుతుందంట. ఆ తర్వాత దానికి మరణం ఉండదు. అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదని ఎందుకన్నాడు తెలుసా అండి? ఈ దేహం అగ్నిలో వేస్తే కాలిపోయి బూడిదైపోద్ది, ఆ దేహం అగ్నిలో వేస్తే కాలుతానే ఉంటుంది తప్ప బూడిదవ్వదు. అది బూడిదయ్యేది
కాదు, అంత అసాధారణమైన శరీరం. అలాంటి గొప్ప శరీరాన్ని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఇస్తానంటున్నాడు. ఆయన రాకడలో వారిని తిరిగి మహిమ దేహాలతో లేపుతానంటున్నాడు. అందుకే మనం వాక్య భాగం చదువుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలు. ఏమని? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినాన నేను వానిని లేపుదును. లేపుతాడు ఆయన, లేపుతాడు. అలా లేపాలంటే క్రీస్తు ప్రభునందు ఉన్నవారు మాత్రమే అలా లేపబడతారు. ఇవన్నీ కూడా వారికే వర్తిస్తాయి. అలా యేసుక్రీస్తు ప్రభునందు ఉండకుండా ఉన్నవారు కూడా లేపబడతారు. ఇవి వారికి కాదు, కానీ వారి నిత్య నాశనానికి వారు వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం యొక్క శరీర లక్షణాలను ఈ దినాన మనం పరిశీలించాం. ఆ శరీర లక్షణాలు ఆయనే కాదు, మనం కూడా కలిగి ఉంటాం. ఇట్టి ధన్యత, ఇట్టి పునరుత్థానము మన అందరం కూడా కలిగి ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో మొదటి నుంచి విశ్వాసాన్ని స్థిరంగా చేపట్టుకున్నప్పుడే క్రీస్తులో మనం కూడా పాలువారిగా ఉంటాం. అపోస్తులైన పౌలు గారు దేని కొరకు ఆయన యొక్క నీ గోల్ ఏంటయ్యా అని అడిగితే ఆయన ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఎలాగైనా మృతుల పునరుత్థానంలో నేను కూడా లేవాలి, ఆ పునరుత్థాన బలం నేను తెలుసుకోవాలి, అది అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవాలి, అదే నా గోలు. అందుకే నా సమస్తాన్ని కూడా నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ఇవన్నీ తెలుసు కాబట్టే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు కొరకు తమ ప్రాణాలని యావదాస్తిని కూడా ఇచ్చేయడానికి వెనకాలలేదు. కాబట్టి ఎలాంటి విషయాలు దేవుని కృపను బట్టి మనం తెలుసుకుంటున్నాం. మనం కూడా ఈ పునరుత్థానం గురించి సిద్ధపడవలసిన వారమే ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.